నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు 338 మంది లబ్ధిదారులకు 1,05,08,800 రూపాయల చెక్కుల అందజేత. పునర్నిర్మించిన రాముని చెరువు మత్తడిని పరిశీలించిన జిల్లా పౌర సేవా సంస్థ నాయకులు తులా మధుసూదన్ రావు. మంచిర్యాల పట్టణ చెరువు భూములను కాపాడాలంటూ ఎమ్మెల్యేకు విజ్ఞప్తి. ఉచిత బస్సు ప్రయాణ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించిన కాంగ్రెస్ పార్టీ మహిళలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నివాసం వద్ద శుక్రవారం ముఖ్యమంత్రి సహాయక నిధి సీఎంఆర్ఎఫ్ 1,05,08,800 రూపాయల 338 చెక్కులను లబ్ధిదారులకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం ప్రధాన అంశంగా ఆపదలో ఉన్న వారికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగానే సీఎంఆర్ఎఫ్ నిధి ద్వారా ఆపదలో ఉన్న వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ చెక్కులను అందజేయడం జరిగిందని తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 33 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల వారికి రెసిడెన్షియల్ హాస్టళ్లను కొత్తగా ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీపీసీసీ కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూమ్ల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, కౌన్సిలర్లు, మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. నా మీద వాళ్ళు ఏదైతే బాధ్యత పెట్టిందో నేను వాళ్ళకు రుణపడి ఖచ్చితంగా రుణం తెచ్చుకునే అవకాశం నాకు ఇచ్చారు. ఖచ్చితంగా మీ అందరు రుణం ఏదైతే ఎన్నికల ముందు చెప్పినో వాటికన్నా ఇంకో 10 నుంచి 20% ఎక్కువ చేసి మీ రుణాన్ని ఖచ్చితంగా తెచ్చుకుంటారు. ఏ రకమైన సందేహం లేదు. సీఎం రిలీఫ్ చెక్కులు బాధితులు బీదవాళ్ళు ఇబ్బందులు ఉన్న వాళ్ళు అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి అప్లై చేసుకున్నారు. ఈ నియోజకవర్గం ఉన్న 2,78,000 మంది ఓటర్లు లేకపోతే 3,50,000 మంది ప్రజలు ప్రతి ఒక్కరు నా వల్లే, నా కుటుంబ సభ్యులే. ఖచ్చితంగా వాళ్ళందరికీ ఏ రకంగా ఏ విధంగానైనా కూడా ఏదో రకంగా వాళ్ళ కష్టాలు దీంతో మొత్తం తీరకపోవచ్చు. వేనీళ్ళ నుంచి సన్నీళ్ళు కలిపినట్టు కొంత సహాయం ప్రభుత్వం ద్వారా అందిస్తే వాళ్ళ కుటుంబాలు ఏదో కొంత తేడా వస్తాయని ఒక ఆలోచనతో చేస్తున్న కార్యక్రమాలు. ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఈరోజు ఈ మొన్న పోయిన వారం ఇచ్చిన ఇప్పుడు అన్ని కలిపితే 654 చెక్కులు 654 చెక్కులు ఇప్పుడు మనం ఇచ్చినాం. వీళ్ళే కొన్ని ఇప్పుడు ఇస్తున్నాం. 2 విడతలు కలిపి 337 ఒకటి, 316 ఒకటి. అందులో మంచిర్యాల మున్సిపాలిటీ నుంచి 161, దండపల్లి మండలం నుంచి 147, ఆ తర్వాత ఆదిపూర్ మండలం నుంచి 91, నస్పూర్ మున్సిపాలిటీ నుంచి 88, లక్ష్మీపేట మున్సిపాలిటీ నుంచి 33, లక్ష్మీపేట మండలం నుంచి 89. ఈ మొత్తం కలిపి 654 చెక్కులు
ఖచ్చితంగా మీకు ఏదైతే చెప్పినా అవన్నీ చేస్తాం, సిద్ధమన్నా చేస్తున్నాం. చెప్పిన ఇళ్ళకి ముందే చెప్పిన దాని దగ్గర సగానికి పైన కొన్ని పనులు మొదలైనవి, కొన్ని మొదలవుతున్నాయి. నాకు తెలిసి ఇంకొక 6 నెలల లోపల ఎన్నికల ముందు చెప్పిన అన్ని ప్రతిదీ కార్యరూపం దాల్చి భూమి మీద పని మొదలవుతుంది. ఆ తర్వాత 2 ఏళ్ళ 3 నెలలు పూర్తి కంప్లీట్ చేసి ఎడ్యుకేషన్ మనం మొత్తం మొదటి విడత 24,80,00,000, 19 కోట్ల చిల్లర మిగతా స్కూళ్ళకి వస్తే లక్ష్మీపేట స్కూల్కి 5,80,00,000 ఇచ్చింది. ఈ కార్యక్రమం చూసి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం మంచిగా ఉన్నది, ఈ పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని రాష్ట్రం మొత్తం మళ్ళీ ఆ కార్యక్రమం తీసుకున్నారు. మొత్తం 33 కోట్ల రూపాయలతో ఇప్పుడు 280 స్కూళ్ళు మంచిర్యాల నియోజకవర్గంలో అన్ని స్కూళ్ళల్లో దాదాపు పనులు దగ్గరగా వచ్చి కొన్ని పనులు నడుస్తున్నాయి. దండేపల్లి మండలం రిపేరిపల్లి గ్రామంలో 20 ఎకరాల విస్తీర్ణంలో హాస్టల్ తోటి కూటున్న సౌకర్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటే ఒక్కొక్క దానికి 1000 మంది లెక్కన 4,000 మందికి 20 ఎకరాల కాంపౌండ్ లోపల హాస్టళ్ళు, స్కూళ్ళు అన్ని రకాల వసతులతోటి శాంక్షన్ అయింది. నాకు తెలిసి ఇంకో 1 నెల 2 నెలల లోపల వర్క్ స్టార్ట్ చేస్తాం. వచ్చే విద్యా సంవత్సరానికి 4,000 మందికి అక్కడ అవకాశం ఉంటుంది. అదేం బాగుంటుంది. అది అమ్మాయిల కోసం ఇక్కడ సాయకుంటల అక్కడ 9 ఎకరాలు పెట్టాం. దాంట్లో కూడా అమ్మాయిల కోసం వస్తుంది. దాంట్లో కూడా అమ్మాయిలకు కూడా ప్రతి బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వాళ్ళకు ఒక 500 మంది లేకంటే 2,000 మందికి. ఎందుకంటే ఈ రకంగా ఒక 10,000 మంది విద్యార్థులకు పూర్తి వసతులతోటి చదువు చెప్పే అవకాశం వస్తుంది. మనకు చదువు చెప్పించే అవకాశం బీద విద్యార్థులు కాబట్టి అది కూడా చేస్తున్నాం. నేను ఎన్నికైన తర్వాత టీచర్లతోటి, హెడ్ మాస్టర్లతో రివ్యూ పెట్టి వాళ్ళకు పాఠశాలల కాంపౌండ్ వాళ్ళ పరిస్థితి ఏంటిది, కిటికీల పరిస్థితి ఏంటిది, కలర్ ఏమైనా ఉందా, కరెంట్ ఉందా, పాములు తేళ్ళు వస్తున్నాయా, లేకపోతే బాత్రూమ్ ఉన్నాయా మొత్తం చెక్ చేయించి నెల రోజుల లోపల శాంక్షన్ చేసుకొచ్చిన పనులు నడుతుంది. దాదాపు దగ్గర పడ్డాయి. 15,100 చిల్లర విద్యార్థులు పోయిన సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడంతో ఈ సంవత్సరం 19,500 చిల్లర అంటే దాదాపు 4,500 మంది పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ కాబట్టి కన్నా మంచి చదువు చెప్పిస్తాం. నమ్మండి, ఈ సంవత్సరం అయిపోయింది కదా, వచ్చే సంవత్సరానికి అన్ని సిద్ధం చేస్తా. ప్రభుత్వ పాఠశాల ఎంత పెద్ద పాఠశాల ఎంతగానో చెప్తా అంతగానో మంచి చదువు ప్రభుత్వ పాఠశాల చెప్పి పిల్లల్ని అన్ని రకాలుగా మంచి చూసుకునే బాధ్యత అది. ఎందుకంటే మీకు కానీ బీద వాళ్ళకు కానీ మధ్యతరగతి వాళ్ళకు కానీ ఈ చదువు అనేది పెద్ద భారం. ఎందుకంటే ఫీజులు కట్టే శక్తి స్తోమత లేదు మీకు. ప్రభుత్వ స్కూల్లో చెప్తే పాఠాలు చెప్పరు, మా పిల్లలు ఏమైపోతారన్న భయం. ఆ భయంతోటి ఏదో ఉన్న కాడ లేని కాడ అప్పు చేసి ప్రైవేట్ స్కూల్లో చదువుతారు. ఆ అవస్థలు మీకు దూరమైన తల్లి. మీకు ఇంకా వచ్చే సంవత్సరం నుంచి 90% ఖతమైతే ఇంకో 2-3 సంవత్సరాల లోపల మీ పిల్లల చదువుల బాధ్యత నేను తీసుకొని మొత్తం చదివించే బాధ్యత వాళ్ళ భోజన వసతులు సహా మిగిలిన హాస్పిటల్ ఇంతకుముందు చెప్పాను, తప్పకుండా చేస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ దిష్టిబొమ్మను మంచిర్యాల కాంగ్రెస్ నాయకురాలు శుక్రవారం ఐబీ చౌరస్తాలో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ టీపీసీసీ పిలుపు మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖల ఆదేశాల మేరకు ఈ రోజు మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని, అందులో భాగంగానే ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి సంఘటనలు రాబోయే రోజుల్లో పునరావృతమైనట్లయితే మహిళలు తెలంగాణ భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూమ్ల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదర తిరుపతి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి, అలాగే మన ఎమ్మెల్యే మన ప్రియమ నాయకులు పెద్దలు ప్రేమ్సాగర్రావు గారి ఆదేశాల మేరకు, టీపీసీసీ పిలుపు మేరకు ఈరోజు కేటీఆర్ గారు ఏదైతే నిన్న అనుచిత వ్యాఖ్యలు మహిళలపైన చేశారో దానికి మేము నిరసనగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఏదైతే కేటీఆర్
నువ్వు మహిళలకు సంక్షేమ పథకాలు అనేక కార్యక్రమాలు ప్రజాపాలనలో చేస్తున్నారన్న ఒక ఉద్దేశంతో అంటే దురుద్దేశంతో మహిళలపై కించవచ్చే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది కరెక్ట్ కాదు. కేటీఆర్ జాగ్రత్త, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే ముందు ఏదైతే మహిళలు అనే ముందు తెలంగాణలో అప్పుడు మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం కార్యక్రమాలైనా ప్రజలకు లబ్ధిదారులకు కానీ అందకుండా చేసిరు. అదే మా ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందన్న ఒక కకృతి అంటే బుద్ధితోని భ్రమించి మతి స్థిమితం కోల్పోయి మీరు మాట్లాడుతున్నారు. ఏదైతే మీరు మహిళలు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిరో వెంటనే మీరు వెనక్కి తీసుకోవాలి. లేని ఏడల మీ తెలంగాణ భవన్ ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నారు. కేటీఆర్ ఒళ్ళు బలిసి పదవి లేకపోయేసరికి పిచ్చెక్కి తండ్రేమో పాము రోజుల తాగిపోయింటే ఆయనకు పిచ్చిలేస్తుంది, బయట తిరిగి ఏమో పిచ్చిలేస్తుంది, బావేమో ఎక్కడో ప్రెస్ మీటింగ్ పెట్టి ఆయనకు పిచ్చిలేస్తుంది, చెల్లెవయ్యేమో తిహార్ జైల్లో ఉంటున్నారు. ఇవన్నీ చూసి అయినా కూడా బుద్ధి లేకుండా ఆడవాళ్ళను బస్సులో డిస్కో డ్యాన్సులు చేయండి, అది ఆ డ్యాన్సులు చేయండి అని విమర్శించడం చాలా చెప్పడానికి మాకే సిగ్గు అనిపిస్తుంది. నీకు ఒక ఆడపిల్ల ఉన్న ఆడపిడుచున్నది అయినా కూడా నీకు సిగ్గు లేకుండా జైల్లో కూర్చున్నందుకు నన్ను జనాలు ఏమనుకుంటున్నారో మేము చేసిన పనులు కరెక్ట్ లేక ఆడబిడ్డలను నమ్మించి బాగా దోహం చేసి గెలిచి మీరు 10 సంవత్సరాలు పదవులు అనుభవించి ఆడవాళ్ళకు దోహం చేసింది అనేది గుర్తు లేకుండా ఈరోజు విమర్శించడం అనేది ఆడపడుచులను విమర్శిస్తే బాగుపడ్డాడు ఎవడు లేడు. ఆ శాపం దాకా నువ్వు నాశనం ఎట్లా పోయినావు, అయినా కూడా మీకు గుర్తు లేకుండా ఇంకా విమర్శించడం అది కరెక్ట్ కాదు. అది బతుకమ్మ చీరలని చీరల మీద కమిషన్ తీసుకొని ఆడవాళ్ళను పోసుకున్నావు నువ్వు, అయినా కూడా వాళ్ళు బుద్ధి చెప్పి కొంచెం పక్కకు చదువుకుని చాలు పదవి అనుభవించింది చాలు అనుకున్నారు. అయినా కూడా ఇంకేదో చేయాలని ఆడవాళ్ళను విమర్శించిన వాడు ఎవరు ఇంతవరకు బాగుపడలేదు. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అంతే ఉన్నది. అయినా కూడా ఈరోజు నువ్వు ఆడవాళ్ళను జోలికి వచ్చినావు కాబట్టి బహిరంగంగా నువ్వు ఎక్కడైతే అన్నావో అక్కడనే బహిరంగంగా నువ్వు క్షమాపణ ఆడపడుతుందో చెప్పాలి. లేకపోతే ఈ తెలంగాణ భవన్ ఉండదు, నీ అయ్యే ఫామ్ హౌస్ ఉండదు, నువ్వు మాత్రం గుర్తుపెట్టుకో. ఆడవాళ్ళు తెలుసుకుంటే ఏమైనా చేస్తారని నీకు కూడా తెలుస్తుంది. నీ పదవి దించిన వాళ్ళము మళ్ళీ నీకు అక్కడ కూడా లేకుండా చేయాలంటే అది 5 నిమిషాలు పట్టది. కాబట్టి నువ్వు ఇప్పటికైనా కూడా నీకు ఒక అవకాశం ఇస్తున్నాము. బహిరంగంగా నువ్వు ఆడపడుచులకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రము ఈ గాంధీ భవన్ ప్రతి జిల్లా నుంచి ఆడవాళ్ళందరూ ఒకటై ఒక మహాశక్తిగా నీకు తెలంగాణ భవన్ మాత్రం ముట్టడించడం మాత్రం జరుగుతుంది. ఇది మేము హెచ్చరిస్తున్నాము ఆడపడుచులు. మంచిర్యాల పట్టణంలోని చెరువుల భూముల ఎఫ్టీఎల్ కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకు విజ్ఞప్తి చేసిన పౌరసేవా సంస్థల నాయకులు తులా మధుసూదన్ రావు. ఈ రోజు మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు మత్తడి నిర్మాణం పూర్తి చేసిన సందర్భంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించిన పౌరసేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో మున్సిపల్ కమిషనర్ అభివృద్ధి పేరుతో చెరువు భూములను అన్యాక్రాంతం అయ్యే విధంగా ఆక్రమణదారులకు అనుకూలంగా చర్యలు తీసుకున్నారని, అప్పుడే పట్టణ పౌర సేవా సంస్థలు ఎమ్మెల్యేకు పై అధికారులకు అప్పటి నుంచి మున్సిపల్ కమిషనర్పై ఫిర్యాదు చేయడం జరిగిందని, అయినప్పటికీ కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. పట్టణంలోని చెరువుల భూములను భూకబ్జాదారులు ఆక్రమించకుండా ఎమ్మెల్యే డిఎంఎఫ్టీ నిధులతో చెరువుల ఎఫ్టీఎల్ ఏర్పాటు చేసి చెరువులను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద పౌరసేవా సంస్థ అధ్యక్షులు కనుకుంట్ల మల్లయ్య, ఉపాధ్యక్షులు నల్ల నాగేందర్, సంస్థ సభ్యులు శ్రీనివాస్, కైలాసం తిరుపతి, సోమరాములు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ 2020లో ఉన్నటువంటి బాలకృష్ణ అనే కమిషన్లకు కక్కుర్తిపడి మట్టి వ్యాపారులతో ములాఖతై దీంట్లో ఉన్నటువంటి మట్టిని అమ్ముకుంటే కోట్ల రూపాయలు వస్తాయనే ఆలోచనతో మత్తడి సుందరీకరణలో భాగంగా లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అప్పటి ప్రజాప్రతినిధులతో సహకారంతో మత్తడి గులగొట్టి జబర్దస్తిగా ఈ చెరువుకు సంబంధించినటువంటి మత్తడి గులగొట్టి అందులో మట్టిని దాదాపు కోట్ల రూపాయల విలువైనటువంటి మట్టిని స్థానిక కొంతమంది ప్రజాప్రతినిధులు కమిషనర్ గారు అమ్ముకోవడం జరిగింది. దీనిపై మేము పోలీస్ కంప్లైంట్ చేస్తే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కాలేదు. తద్వారా మేము మండల్ లీగల్ సర్వీస్లో కంప్లైంట్ చేసినాం, కలెక్టర్ గారు చేసినాం, సీసీఐలో చేసినాం, ఇరిగేషన్ అధికారులకు రాష్ట్ర స్థాయిలో చేసినాము. చివరికి లోకాయుక్తలో కూడా అధికారులు చేసిన తప్పుడు విధానాలపై మేము కంప్లైంట్ చేసిన తర్వాత ప్రభుత్వం కదిలింది, అధికారులు కదిలిండ్రు.
4-5 సార్లు రిమైండ్ లెటర్లు వాళ్ళ ఇరిగేషన్ వాళ్ళు మున్సిపాలిటీకి పెడితే అది కూడా 2 ఏళ్ల నుంచి మత్తడి నిర్మాణం ఎందుకు చేస్తలేరు, మీరు సీజన్లో మత్తడి నిర్మాణం చేయాలని చెప్పి అడగంగా నిన్న 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని మత్తడి అనేది కట్టడం జరిగింది. అది మేము సాధించినటువంటి విజయం. దానికి లోకాయుక్తకు మేము ఖచ్చితంగా రుణపడి ఉంటాం. వారికి ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. లోకాయుక్త కోర్టు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా కట్టినటువంటి కన్స్ట్రక్షన్ ఏదైతున్నదో దాదాపు 2 లక్షల రూపాయలు దానికి అలొకేట్ చేసారు. మరి అక్కడ చేసినటువంటి ఆ ముద్ద సిమెంట్ కాంక్రీట్ ముద్ద ఏదైతున్నదో దానికి మాకు తెలిసి 50-60 వేల కంటే ఎక్కువ. ఎందుకంటే ఒక సివిల్ ఇంజనీర్ చెప్పిండు దానికి 1 లక్ష రూపాయలు కూడా దాటాయి, 2 లక్షలు ఎందుకు పెట్టిరు అని. మరి తీరా ఏంటని చూసేసరికి అక్కడ వెహికల్స్ రాకుండా 2 ఇనుపకి సంబంధించిన పైపులు ఒక 4 పెడతా ఉన్నారు. మరి 4 పైపులకు ఎంత అవుతుంది, దానికి ఎంత అవుతుంది? దాదాపు 2 లక్షల రూపాయలు ఇవాళ దుర్వినియోగం చేసినట్టుగా మున్సిపాలిటీ వాళ్ళు చేసినట్టుగా మాకు కళ్ళకు కనబడుతుంది. దీని మీద చైర్మన్ గారు ఖచ్చితంగా విచారణ చేయాలి. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు ఇంటి పక్కకే ఇది జరుగుతుంది కాబట్టి వారు కూడా ఎమ్మెల్యే గారు కూడా మరి దీనికి ఎంత ఖర్చు అయింది, ఎంత బడ్జెట్ అలొకేట్ అయింది అనే దాని మీద వారు కూడా కొంత విచారణ చేయాలని చెప్తూ, విచారణ కాకుండా దాని పిల్లర్ కిందికి వెళ్ళి కూడా వాటర్ లీకేజ్ అవుతుంది. వాటర్ లీకేజీ వర్షాకాలం అయితే ప్రాబ్లం లేదు, కానీ వచ్చే ఎండాకాలం వరకు మళ్ళీ లీకేజ్ అయితే మళ్ళీ ఆ చెరువు కాలే అవకాశం ఉంటుంది కావచ్చు. ఆ లీకేజ్ని పూర్తిగానంత మట్టుకు బిల్లులు ఆపేయాల కాంట్రాక్టర్ కానీ మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ చెరువు మత్తడి కట్టే క్రమంలో ఒడ్ల పొంటి ఉన్నటువంటి పిచ్చి చెట్లను కూడా కొట్టలేనటువంటి స్థితిలో వీళ్ళ మున్సిపాలిటీ బ్యూటిఫికేషన్ టీం పనిచేస్తున్నది. బ్యూటిఫికేషన్ టీం పేరు మీద 3.5 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పి సగం పనులు గాలికి వదిలేసి వెళ్ళిపోయింది కాంట్రాక్టర్. ఆయనకు బిల్లులు ఇవ్వలేదు, ఆయన వెళ్ళిపోయిండు. ఫైనాన్స్ అక్కడ ఆగిపోయింది. కనీసం మత్తడి కట్టేటప్పుడు బయటికి వెళ్ళినటువంటి చెట్లను కూడా శానిటేషన్ సిబ్బందితోటో లేకపోతే ప్రైవేట్ వ్యక్తులతోటన్నా చెట్లను కూడా కొట్టించి కొంతవరకన్నా నీట్గా ఈ పొదలను తీసేటువంటి కార్యక్రమం చేస్తుండే మున్సిపాలిటీ అది చేయలేదు. కాబట్టి పర్యావరణం మీద మున్సిపాలిటీకి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ఈ పర్యావరణం మీద బాధ్యతగా తీసుకోవాల్సిన మున్సిపాలిటీ బాధ్యత రాహిత్యంగా ప్రదర్శిస్తుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ గారు పక్కకే ఉన్నారు కాబట్టి వారి ఇంటి పక్కనే కాబట్టి దీన్ని మంచిర్యాలలో ఒక మోడల్ చెరువుగా దీన్ని స్వీకరించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మంచిర్యాలలో ఉన్నట్టు 5 చెరువులలో మొట్టమొదటిగా దీన్ని మోడల్ చెరువుగా, ఒక పరిశుద్ధమైనటువంటి చెరువుగా, పొల్యూషన్ లేనటువంటి చెరువుగా దీన్ని తీర్చిదాల్సినటువంటి బాధ్యత వారి భుజస్కంధాల మీద వేసుకోవాలని కోరుకుంటున్నాం. దీని ప్రధానంగా సీవరేజ్ ప్లాంట్ పెట్టి దీనికి మురికి నీళ్లు రాకుండా వారు దీనికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని చేయాలని చెప్పి వేడుకుంటాం. 3.5 కోట్లు పెట్టి బ్యూటిఫికేషన్ కాదు మాకు కావాల్సింది. ఇది సీవరేజ్ ప్లాంట్ పెడితే ఈ నీళ్లు మురికి రాకుండా, వాసన రాకుండా, దోమలు రాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి స్వచ్ఛమైన నీరు బావుల్లోకి, బోర్లకి వచ్చేటువంటి విధంగా ఈ చెరువు పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజా ప్రయోజనాల రీత్యా ఈ రాముని చెరువును శుద్ధి చేసే కార్యక్రమాన్ని తీసుకోవాలి. ఈ మత్తడి మీద ఎంక్వైరీ చేయాలి, అటుపక్క బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని చెప్పి పెద్దలు ప్రేమ్ సాగర్ రావుని కోరుకుంటూ 2022 మే మాసంలో అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ గారు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అదేవిధంగా ఈ చెరువులో ఉన్నటువంటి మట్టి అమ్ముకొని 2 విధాలుగా డబ్బులు సంపాదించుకోవాలనే ఒక దురుద్దేశంతో కొంతమంది అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులతో కుమ్మక్కైపోయి అప్పుడు ఉన్నటువంటి చెరువు యొక్క మత్తడిని ధ్వంసం చేశారు. 2 సంవత్సరాలుగా రాముని చెరువులో నీళ్లు నిండకుండా చేసిండ్రు. అదేవిధంగా ఆ బ్యూటిఫికేషన్ పేరు చెప్పి కూడా 3-4 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఏమాత్రం బ్యూటిఫికేషన్ జరగలేదు. కేవలం ఈ కట్ట నిర్మించి దానికి రేలింగ్ పెట్టిళ్ళు, అది కూడా నామమాత్రంగా పెట్టిళ్ళు. ఏదైతే ఆ రోజు ఆయన చేసినటువంటి ఆ ఘనకార్యానికి ఈరోజు ప్రభుత్వం 2 లక్షల రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. తప్పనిసరిగా ఆ 2 లక్షల రూపాయలు ఆయన నుండి రికవరీ చేయాలి. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు 2 లక్షల రూపాయలు అని చెప్పేసి ఇక్కడ మత్తడి మళ్ళీ పునర్నిర్మించిందో అది కూడా నాణ్యత లేకుంటుంది. అది 20,000 పని కూడా కాదు, దానికి 2 లక్షలు అని చెప్పేసి ఇందులో కూడా మళ్ళీ అవినీతి జరుగుతూ ఉంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఆదేశించారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి తనిఖీ నిర్వహించారు. రోగులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో నమోదవుతున్న రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మందుల కొరతపై ఆరా తీశారు. త్వరలో ప్రత్యేక అంబులెన్స్ అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. అనంతరం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. గిరిజన 3 మండలాలకు పెద్ద ఆసుపత్రి అయిన జైనూరు ఆసుపత్రిలో వైద్యులను నియమించాలని ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కనక యాదవరావు, సన్ రైజ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జమీల్లు వేరువేరుగా జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో 6 వైద్యులున్న జైనూరు ఆసుపత్రిలో ఇప్పుడు కేవలం ఒకే ఒక్క డాక్టర్ ఉన్నారని, దీంతో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదన్నారు. 3 మండలాల నుండి రోగులు ఆసుపత్రికి రాగా చికిత్స అందక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా కావలసిన మేరకు వైద్య సిబ్బంది కూడా లేరన్నారు. లింగాపూర్ వైద్యులు సిద్ధార్థను డిప్యూటీ DMHOగా నియమించడంతో ఆసుపత్రిలో వైద్యం అందడం లేదన్నారు. 102 అంబులెన్స్లో ప్రసూతి కేసులో ఉట్నూరు ఆసుపత్రికి పంపకుండా నేరుగా రిమ్స్కు పంపేలా చూడాలన్నారు. దీంతో కలెక్టర్ స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంలో జిల్లా వైద్యాధికారి తుకారం, వైద్యులు అశోక్, నాయకులు భీమరావు, దౌలత్ తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా కొత్త వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎంపికైనట్లు తెలంగాణ రాష్ట్ర మహాసభ ఎన్నికల అధికారి గంప శ్రీనివాస్, పరిశీలకులు ఐత రత్నాకర్ ప్రకటించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య భవనంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు మాట్లాడుతూ ఆర్యవైశ్య భవనంలో నిర్వహించిన ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా మహాసభ నుండి జిల్లా మహాసభ అధ్యక్ష పదవికి కొత్త వెంకటేశ్వర్లు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడం జరిగిందని తెలిపారు. అధ్యక్షునికి ధృవీకరణ పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర మహాసభ అధ్యక్షులు అమరవాది చేతుల మీదుగా అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షులు నల్మాస్ కాంతయ్య, కార్యదర్శి ముక్కుత శ్రీనివాస్, మంచిర్యాల పట్టణ సంఘం అధ్యక్షులు కొత్త రాజేశం, మాజీ అధ్యక్షులు రేణిగుంట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిలువేరి శ్రీనివాస్, నాయకులు కొత్త జయప్రకాష్, రాజమౌళి, ప్రభాకర్, రమేష్, పిఆర్ఓ వంశీకృష్ణ, జిల్లా కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, మాజీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పెద్దలు అమరవాది లక్ష్మీనారాయణ గారి ఆదేశాలపై రాష్ట్ర కార్యదర్శిగా మరి ఎన్నికల అధికారిగా నేను రావడం జరిగింది. అదేవిధంగా మరి పర్యవేక్షకులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఐతా రత్నాకర్ గారు మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు జరిపించడానికి రావడం జరిగింది. ఈరోజు నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఒకే ఒక నామినేషన్ లక్షిట్టిపేటకు చెందినటువంటి కొత్త వెంకటేశ్వర్లు గారు వేయడం జరిగింది. వారిని మరి జిల్లా ప్రజలందరూ కూడా, జిల్లా ఆర్యవైశ్యులందరూ కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి మరి ఏకగ్రీవంగా జరుపుకోవడం అనేది సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా మేము కూడా ఆనందపడతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఐక్యత చూసిన తర్వాత వీరిలో ఉన్నటువంటి యూనిటీ రాష్ట్ర స్థాయిలో కూడా ఉంటే తప్పకుండా ఆర్యవైశ్యులలో కూడా ఒక చైతన్యం వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆనందపడతారు. ఈ ఇంత మంచి వాతావరణంలో ఇక్కడ మంచిర్యాలలో మరి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగినందుకు మనస్ఫూర్తిగా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యులైనటువంటి కాంతయ్య గారికి, అదేవిధంగా ముక్త శ్రీనివాస్ గారికి, జిల్లా అధ్యక్షులు రేణిగుంట శ్రీనివాస్ గారికి మరి ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ఏకగ్రీవంగా అయ్యే విధంగా ప్రయత్నం చేసినటువంటి జిల్లాలోని ప్రతి ఒక్క ఆర్యవైశ్య నాయకునికి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కొత్త వెంకటేశ్వర్లు గారు భవిష్యత్తులో ఇంతకుముందు ఎవరైతే జిల్లా అధ్యక్షులుగా చేశారో వారందరికీ మించి రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క జిల్లా సంఘంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులను చైతన్యపరుస్తూ రాజకీయంగా ఎదగడానికి కానీ, ఆర్థికంగా నిరుపేదలైనటువంటి ఎంతోమంది ఈరోజు గుమస్తాలుగా కూడా పనిచేస్తున్నారు ఆర్యవైశ్యులు. వారికి ఆర్థిక సహకారం అందించే విషయంలో మరి దాతల నుండి సేకరించి వారికి కూడా కొంత సహకరించే విషయంలో కూడా వారు ముందుండాలని మేమందరం కూడా కోరుతా ఉన్నాం. మరి ఊరు స్టూడెంట్స్ కూడా సహకారం అందించే విషయంలో కూడా వారు కృషి చేయాలని, వారి వెన్నంటి ఉండి జిల్లా ప్రజలు కూడా సహకరించాలని. వారి పదవి కాలం 2 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ 2 సంవత్సరాల పదవి కాలంలో మంచి మంచి కార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలోనే మంచి పేరు ఈ జిల్లాకు తీసుకువస్తారని మేము ఆశిస్తూ
అధ్యక్షునిగా మన జిల్లా అధ్యక్షునిగా నామినేషన్ చేశాను. నా మీద గౌరవం కొద్దీ, నా మీద ప్రేమ కొద్దీ అందరూ ఏకగ్రీవం చేసినందుకు నేను అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఏకగ్రీవం అయిపోయింది. 24 తర్వాత అధ్యక్షునిగా అయిపోద్ది. ఆ తర్వాత నేను ఒక జిల్లాలో ఉన్న పరిస్థితి అంటే ఏ పరిస్థితి ఉన్నా ఆ పరిస్థితిని మార్చేసుకుంటూ మంచి వాతావరణం జరిగేటట్టు అందరి సహకారాలతో అందరితో కోఆపరేషన్ తీసుకుంటూ మంచి మంచి కార్యక్రమం చేసి మన జిల్లాకు మంచి పేరు తీసుకొస్తా అని చెప్పి నేను అనుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని ప్రకటించిన సందర్భంగా బీసీ సంఘాలు ప్రభుత్వ ప్రకటనపై చర్చించేందుకు బీసీ భవన్లో మంగళవారం రోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు, ఈ సమావేశానికి బీసీ సంఘాల నాయకులు, సభ్యులు హాజరు కావాలని జిల్లా బీసీ జేఏసీ నాయకులు వడ్డేపల్లి మనోహర్ తెలిపారు. మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబడతామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే రాష్ట్రంలో కులగణన చేసి జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని, ఆ తర్వాతే స్థానిక సంస్థలు నిర్వహించాలని కోరారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు 20వ తేదీ మంగళవారం రాష్ట్ర బీసీ భవన్లో బీసీ సంఘాలచే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమావేశానికి జిల్లాలోని సభ్యులందరూ పాల్గొని చర్చించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ జేఏసీ నాయకులు గుమ్మల శ్రీనివాస్, డాక్టర్ రాజకీయం కనుకుంట్ల మల్లయ్య, శ్రీరామోజు కొండయ్య, తుల మధుసూదన్ రావు, దండే భూమయ్య, వెద్దల చంద్రకాంత్, రాములు, భీమ్సేన్, భాషా, వెంకటేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం, అదేవిధంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసము అన్ని బీసీ సంఘాలు, అన్ని కుల సంఘాలు, బీసీ కుల సంఘాలను కలుపుకొని తేదీ 20 తారీఖు రోజు ఉదయం 10 నుండి బీసీ ఐక్యవేదిక మంచిర్యాల జిల్లా బీసీ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి అన్ని కుల సంఘ నాయకులు మరియు అన్ని రాజకీయ పార్టీలు ఉన్న బీసీ నాయకులందరూ పాల్గొనవలసిందిగా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అయితే తెలంగాణలో బీసీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు బీసీలకు అనేక రకమైన హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా బీసీ జనగణన చేపట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బీసీ ప్రజలకు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ 6 నెలలు గడుస్తున్నా కానీ కాంగ్రెస్ పార్టీ కనీసం కూడా బీసీలను చిన్నచూపు చూసి ఆ యొక్క డిమాండ్ను పక్కబెట్టడం జరుగుతుంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీసీ ఉద్యమాన్ని మంచిర్యాల జిల్లాలో కూడా బలోపేతం చేయడం కోసము బీసీ సంఘాలుగా మేమందరము రేపు 20 తారీఖు రోజు రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకొని దాని నుండి ఏవైతే బీసీ ఉద్యమానికి కావాల్సిన కార్యాచరణను కూడా సిద్ధం చేయడానికి అన్ని కుల సంఘాలు, అన్ని బీసీ నాయకులను పిలవడం జరుగుతుంది. కావున అందరూ ఈ యొక్క సమావేశాన్ని జయప్రదం చేసి వాళ్ళ యొక్క అమూల్యమైన సూచనలు ఇచ్చి బీసీ ఉద్యమాన్ని ఈ మంచిర్యాల జిల్లాలో ఏ విధంగా నడపాలో తెలియాల్సిందిగా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అన్న తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్పై 20వ తేదీన మంగళవారం రోజు మరి బీసీ భవన్లో ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని బీసీ కుల సంఘాలు కావచ్చు, అన్ని బీసీ సంఘాలతోని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి యొక్క సమావేశాన్ని ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి బీసీ వాదులు, బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు అందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సభలో మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో 6 నెలల్లోనే బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 42% పెంచి వాటిని ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరణ చేస్తా అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిందో మరి ఇప్పటికీ అధికారం చేపట్టి 7 నెలలు అవుతున్నా ఆ యొక్క కులగణన మీద కావచ్చు, స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల పెంపు మీద కాంగ్రెస్ పార్టీ దాట వేసే ధోరణి అవలంబిస్తూ ఉన్నది. దీన్ని బీసీ సమాజం గమనిస్తూ ఉన్నది. ఈ అంశాన్ని బీసీ సమాజం దృష్టికి తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఈ అంశాన్ని నెరవేర్చకుంటే కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో బీసీ సమాజం ముందట దోషిగా నిలబెడతాం. ఏదైతే బీసీలుగా, బీసీ సంఘాలుగా ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచాలని చెప్పి వాటిని వర్గీకరణ చేయాలని చెప్పి బీసీలుగా అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో, దేశంలో ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి.
మా ఆకాంక్షను గుర్తించకుంటే ఈ కాంగ్రెస్ పార్టీని బీసీ సమాజంలో దోషిగా నిలబెట్టి బీసీల సత్తా ఏదో కాంగ్రెస్ పార్టీకి చూపిస్తాం, మా ఆకాంక్ష మా ప్రజాస్వామ్య వాటా ఇవ్వాలని చెప్పి మరి అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ కూడా మా జనాభా ప్రాతిపదికన మరి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు మరి కేంద్ర ప్రభుత్వం కూడా మా జనాభా ప్రాతిపదికన అవకాశాలు ఇవ్వకపోవడం అంటే ఇది బీసీలపై వివక్ష కుట్రగా భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి రిజర్వేషన్ల పెంపు కావచ్చు, కులగణన కావచ్చు, ఈ అంశాన్ని నెరవేర్చి మరి బీసీల పక్షాన్ని నిలబడాలి. బీసీల న్యాయమైన డిమాండ్, బీసీల ఆకాంక్షను గుర్తించి మరి స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో బీసీలుగా బీసీ సంఘాలుగా రాబోయే రోజుల్లో తీవ్రమైన ఆందోళన చేసి మా ఆకాంక్ష మా న్యాయమైన డిమాండ్ సాధించుకునే దిశగా రాబోయే రోజుల్లో మా ఉద్యమాలు ఉంటాయని చెప్పి ఏదైతే మరి వెనుకబడిన కులాలు బీసీ అనే పేరుతో పిలుచుకుంటున్నాము, మేము చెప్పాలంటే ఈ దేశానికే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ లాంటి వాళ్ళము. మరి ప్రతి ఒక్క అంశంలో మమ్మల్ని వాడుకొని ఈ దేశంలో రాజకీయంగా ఆర్థికంగా ఎన్నో సంస్థలు వాటి చెలమని చేస్తున్నాయి. ఏదైతే మరి సోదరుడు ఇందాక మనం చెప్పినట్టు 42% మాకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పన, మరియు 1931లో జరిగినటువంటి ఏదైతే కులగణన ఇప్పటి వరకు నడుస్తున్నది, కానీ కాలం ఎంతో చేంజ్ అయింది. ఎందుకంటే ఇదంతా ఇంటర్నెట్ యుగం, ఇంకా కూడా అదే జాబితాన్ని తీసుకొని ఇంకా ఈ రిజర్వేషన్లు కానీ ఇతరత్ర జాబ్ల కోటా కానీ ఇవన్నీ అదే పరిగణలో జరుగుతున్నాయి. కాబట్టి ఎలాగైనా మరొక్కసారి ఈ యొక్క కులగణన మరియు ఈ 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ రెండూ కూడా అతి తొందరగా కూడా చేపట్టాలి. లేని ఎడల ఇందాక మనం చెప్పినట్టు బీసీ కుల సంఘాలు మరియు బీసీ వాదులందరూ మేధావులు మరియు బీసీ అంటే అభిమానం ఉన్న ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఈ యొక్క సత్యాగ్రహ దీక్షల్లో మరియు ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేసి మున్ముందు మా యొక్క మంచిర్యాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ మాజీ ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి 6వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బీజేపీ నాయకులు ముల్కల మల్లారెడ్డి మాట్లాడుతూ కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ జనతా పార్టీకి ఈ దేశానికి ఎనలేని సేవలందించిన గొప్ప నాయకుడని, తన జీవితం మొత్తం దేశానికి అంకితం చేశారని, ఆయన అడుగుజాడల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుకు నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గోలిరాము, మున్నారాజు సిసోడియా, తులా మధుసూదన్ రావు, లింగనపేట విజయ్ కుమార్, అమీర్శెట్టి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసి వారు ఈ యొక్క దేశ అభివృద్ధిలో అనేక కీలక అంశాలను చేపట్టి దేశ అభివృద్ధికి ఒక గొప్ప ప్రధానిగా సేవలు అందించినటువంటి మన భారత మాజీ ప్రధాని వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వారి వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. మరి వాజ్పేయి గారు ఉన్నంతకాలం వారు దేశ అభివృద్ధి కోసం, దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారు అనేక రకాలుగా తప్పించి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా వారి సలహా తీసుకొని ముందుకు పోయినటువంటి రోజులు మనకు భారతదేశ ప్రజలందరికీ గుర్తున్నాయి. నిస్వార్థంగా బ్రహ్మచారిగా ఉంటూ ఈ దేశానికి గొప్ప నాయకత్వాన్ని అందించినటువంటి మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి వర్ధంతి 6వ వర్ధంతి ఈరోజు మేము ఘనంగా వారికి నివాళులు అర్పించినాం. అటల్ బిహారీ వాజ్పేయి ఈ దేశానికి ఎనలేని సేవలు చేసిన వారు జనసంఘ్ పార్టీలో అప్పుడు మొట్టమొదటిగా శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రారంభించినటువంటి జనసంఘ్ పార్టీలో వారు అధ్యక్షులుగా పనిచేశారు. తర్వాత జనతా పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ పిదప ఏర్పడినటువంటి 1986 నుంచి భారతీయ జనతా పార్టీకి తొలి అధ్యక్షుడిగా కూడా వారు 6 సంవత్సరాలు పనిచేయడం అనేది జరిగింది. వారు ఒక 2 సార్లు లోక్సభకు రాలేదు, కానీ మిగిలిన ఈ 14వ లోక్సభ వరకు కూడా వారు పార్లమెంట్లోనే పనిచేసిండ్రు. పార్లమెంట్లో అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి 13 రోజుల్లోనే తనకు బలము లేదని చెప్పి పార్లమెంటు సరైన 1-2 అవసరం ఉండి కూడా పార్లమెంట్ సభ్యులు తక్కువ పడితే
కొనుక్కోకుండా బతిమలాడకుండా భయపెట్టేయకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా ప్రతిపక్ష పార్టీలని తను రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లు పోయిన తర్వాత మళ్ళీ 13 రోజులు మళ్ళీ 13 నెలలు మళ్ళీ ఒకసారి అధికారంలో ఉన్నారు. 13 నెలల తర్వాత ప్రతిపక్షం మోసం చేసి మళ్ళీ అధికారాన్ని దించేస్తే మళ్ళీ ఎలక్షన్లో పోయి మళ్ళీ 5 సంవత్సరాలు ఆయన అధికారంలో కొనసాగినటువంటి గొప్ప నేత అటల్ బిహారీ వాజ్పేయి నుంచి రాజకీయం నేర్చుకోవాలి, అటల్ బిహారీ నుంచి మంచి రాజకీయం నేర్చుకోవాలి. అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాల్లో ఒక నూతన ఒరవడిని సృష్టించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే నచ్చని పార్టీ లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వారిని ఉత్తమ పార్లమెంటరీని అవార్డు ఇచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తిర్యాని మండల కేంద్రం నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకు మహాపాదయాత్ర కొనసాగిస్తున్నాడు ఆదివాసీ నాయకుడు పెందూరు ధర్ము. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేంత వరకు నిద్రపోను అని, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆదివాసీల సమస్యలు పలు అభివృద్ధికి తోడ్పాటును అందించాలని వారు తెలిపారు. వారి పాదయాత్రలో భాగంగా మందమర్రి మండల కేంద్రంలో వారికి స్వాగతం పలుకుతూ మంచిర్యాల జిల్లా ఆదివాసీ నాయకుపోడు సేవా సంఘం అధ్యక్షులు పెద్ది భార్గవ్, నాయకులు లౌడం రాజ్ కుమార్, మేషినేని అరుణ్, పల్లె పృథ్వీరాజ్ తదితరులు మద్దతు తెలిపారు. మందమర్రి మండలంలోని ఆదిలపేటలో ఉన్న నీలం బ్రదర్స్ రైస్ మిల్లును శుక్రవారం అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ రైస్ మిల్ యజమాని పీడీఎఫ్ బియ్యంలో కొంటున్నారని సమాచారం రావడంతో తనిఖీ చేశామని, ఆ తనిఖీలో నిజమేనని తేలిందని వారు పేర్కొన్నారు. 26 క్వింటాళ్ల పీడీఎఫ్ బియ్యాన్ని సీజ్ చేశామని, సంబంధిత రైస్ మిల్లులు కూడా సీజ్ చేశామని వారు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో డీటీ ఇన్ఫార్మెంట్ పోచయ్య, అంజయ్య, రామకృష్ణపూర్ ఎస్ఐ రాజశేఖర్, ఏఎస్ఐ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణంలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో ఈరోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత మహోత్సవ కార్యక్రమాన్ని శ్రీ విజయ గణపతి దేవాలయంలో పురోహితులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో సంతోషిమాత ఆలయంలో మహిళలచే కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగింది. శ్రావణ మాస విశిష్టత గురించి సతీష్ శర్మ మాట్లాడుతూ చాలా మంది చివరి వారం చేసుకునే వరలక్ష్మి వ్రతంలో కానీ ప్రత్యేక పూజలో కానీ ముత్తైదువులను పిలిచి వాయనం తాంబూలం ఇవ్వడం ఒక పద్ధతి. వారి ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. అయితే పూజ చేసుకున్న వారి నుండి తాంబూలం తీసుకుంటే పెళ్లి కాని అమ్మాయిలకు తొందరగా పెళ్లవుతుందనే నమ్మకం చాలా మందిలో ఉంది. వరమహాలక్ష్మి వివిధ రూపాల్లో కరుణిస్తుందని, అదేవిధంగా పెళ్లి కాని అమ్మాయిలకు అన్ని సమస్యలు తొలగిపోయి వివాహం జరిగేలా అనుకూలత ఇస్తుందని నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో ఆ రోజు భక్తితో ఉపవాసం ఉండి పూజ చేసుకుని ముత్తైదువుల నుండి తాంబూలం అందుకుంటారు, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారని తెలిపారు. ఈరోజు వరలక్ష్మి శుక్రవారం, శ్రావణ మాసంలో 2వ శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం. ఈ శుక్రవారం మహిళలకు
అత్యంత వైభవమైనటువంటి రోజు. ఈ రోజున ఇంట్లో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించుకొని తదనంతరం సంతోషీమాత ఆలయానికి వచ్చి కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించుకొని ఆ తదుపరి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కుంకుమార్చనలు చేసుకుంటూ నిత్య సంతోష సౌభాగ్యాలతో విలసిల్లుతూ ఉంటారు మన మాతలు. అట్లాంటి మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా రేపొచ్చే 19వ తేదీ రాఖీ పౌర్ణమి. ఈ రాఖీ పౌర్ణమి ఈ సంవత్సరం సోమవారంతో కూడుకొని రావడం అత్యంత విశేషం. శంకరుడికి సాక్షాత్తు మనమరాలు సంతోషీమాత. అట్లాంటి సంతోషీమాత అమ్మవారి యొక్క జన్మదినము సోమవారం రావడం విశేషదాయకం. ఈ రోజున మహిళల చేత సామూహికంగా సహస్రనామాలతో కుంకుమార్చన చేయించడం జరుగుతుంది. మామూలు శుక్రవారాల్లో 108 నామాలతో కుంకుమార్చన చేస్తే ఆ పుట్టినరోజు నాడు 1000 నామాలతో కుంకుమార్చన చేయించడం జరుగుతుంది. అందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని, నిత్యము సంతోష సౌభాగ్యాలతో విలసిల్లాలని చెప్పి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా మహిళలు వచ్చి కుంకుమార్చన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం చేత నిత్యము సంతోషము సౌభాగ్యం ఉండాలని కోరుకుంటున్నాం. జై సంతోషి మాతాకి జై. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు నాయకురాలు ఆత్రం సుగుణక్క జన్మదినం కార్యక్రమాన్ని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు జైనూరు మార్కెట్ కార్యాలయ ఆవరణలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్న ఆత్రం సుగుణక్క ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు కుడిమెత విశ్వనాథ్, పార్టీ మండల అధ్యక్షులు ముఖేడ్ అహ్మద్, మైనారిటీ అధ్యక్షులు షేక్ ఇస్లాం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అయూబ్ ఖాన్, షేక్ రషీద్, ఫిరోజ్ ఖాన్, మాజీ సర్పంచ్ సుదర్శన్ తదితరులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. 338 మంది లబ్ధిదారులకు 1,05,08,800 రూపాయల చెక్కుల అందజేత. పునర్నిర్మించిన రాముని చెరువు మత్తడిని పరిశీలించిన జిల్లా పౌర సేవా సంస్థ నాయకులు తులా మధుసూదన్ రావు. మంచిర్యాల పట్టణ చెరువు భూములను కాపాడాలంటూ ఎమ్మెల్యేకు విజ్ఞప్తి. ఉచిత బస్సు ప్రయాణ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించిన కాంగ్రెస్ పార్టీ మహిళలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.